హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల జ్యోతి. నేను ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నాను. నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. కొలతలు ఈ విధంగా తీసుకోవాలి. లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి కొలతలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ ఉక్కు ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా నీట్గా సవరించుకోవాలి. బ్యాక్ నుంచి కొలతలు తీసుకోవాలి. హైట్ వచ్చేసి 13 ఉంది. నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 14 పెట్టుకున్నాను. విడ్త్ వచ్చేసి 16 ఆఫ్ చేస్తే 8 వస్తుంది. 8 విడ్త్ ప్లస్ 2 ఇంచు ఖర్చుకి. ఇప్పుడు ఫ్రంట్ ఉక్కు అనేది ఒకటి పెట్టాను. పైన షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. షోల్డర్ 10 వచ్చింది. ఆఫ్ చేస్తే 5 వస్తుంది. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు కింది నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కింద నుంచి తీసుకుంటే నాకు 4 ఇంచెస్ వచ్చింది. అంటే హైట్ వచ్చి 10 ఇంచెస్. ఆర్మ్ పొడవు వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టాలి. టేప్ స్ట్రైట్గా పెట్టి ఆర్మ్ ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ నుంచి స్కేల్ సహాయంతో చూసుకుంటే నాకు 6 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా కొలతలు తీసుకోవాలి. ఫస్ట్ హైట్ 14 ఇంచెస్ పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 8 దగ్గర ఒక చిన్న డాట్, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఈ విధంగా ఫస్ట్ మనము బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ డ్రా చేసుకోవాలి. 5 ఇంచెస్ షోల్డర్. ఎక్కడైతే షోల్డర్ డాట్ వచ్చిందో అక్కడ నుంచి ఆర్మ్ పొడవు స్టార్ట్ అవుతుంది. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఆర్మ్ క్రాస్ వచ్చి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఆర్మ్ అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. బ్యాక్ నుంచి కింది నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే మనకు బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. మొత్తం 14 ఇంచెస్ కదా. కింది నుంచి 4 తీసేస్తే పైనుంచి 10 వస్తుంది. అంటే బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసి దాన్ని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఆ నెక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఒక 1/4 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. డౌన్ తీసుకోవడం వల్ల మనకు షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అంటే మనకు వెనక వీపు భాగము ఎంత ఉందో ఒకసారి టేప్ సహాయంతో చూసుకోవాలి. మనకు ఎంతైతే కొలత వచ్చిందో ఆ కొలతని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. మీకు నడుము ఎంత వస్తుందో దాన్ని సగానికి చేసిన తర్వాత ఆ సగానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ 2 ఫ్లీట్స్ వస్తాయి. అందుకోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒకటి కటింగ్, ఒకటి స్టిచ్చింగ్ అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మనకి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, నాకు ఫ్రంట్ అనేది ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ భాగం ఓపెన్ కాబట్టి నేను అటు సైడ్ డ్రా చేసుకుంటున్నాను. నాకు ఎంత హైట్ కావాలి అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని విడ్త్ వచ్చేసి నాకు పై భాగంలో విడ్త్ తగ్గుతుంది. ఎందుకంటే అది ఆమ్లో కటింగ్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను కింద తీసుకుంటే నాకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు. అందుకోసమే నేను ఎక్కడైతే తక్కువ ఉందో ఆ ప్లేస్ ఆమ్ కిందికి వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా ఆర్మ్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ లోత్ వచ్చేసి 1 ఇంచ్ వస్తుంది. బ్యాక్ లోత్ వచ్చేసి 1.5 వచ్చింది. ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా లోతు అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మనం ఉక్స్ పట్టి ఎక్కడైతే ఉక్స్ పట్టి ఉందో ఆ ఉక్స్ పట్టి దగ్గర ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసి దాన్ని రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి.
మనకు ప్రిన్సెస్ కట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి చూసుకోవాలి. కింది భాగం వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టిన తర్వాత మధ్య భాగం మనకి ఉక్స్ పట్టి కాచపట్టి ఉంటుంది కదా, ఆ మధ్య ప్లేస్లో ఒక 4 ఇంచెస్ ఇలా తీసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. మనకు ఆమ్ దగ్గర ఒక ఫ్లీట్ వస్తుంది. ఎక్కడైతే ఫ్లీట్ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ 3 మార్కింగ్లని ఇలా కలుపుతూ మనకి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ డ్రా చేసిన తర్వాత కింది భాగంలో ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా తీసుకోవాలి. 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా తీసుకొని దాన్ని ఆ మధ్య పాయింట్కి జాయిన్ చేసుకోవాలి. చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా నెమ్మదిగా కట్ చేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కూడా కట్ చేయాలి. కట్ చేసేసి అది తీసేసి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా టిక్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ముక్కలు అనేది అటు ఇటు కాదు, కరెక్ట్గా స్టిచ్ వేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ పీస్ దీనిది అని. తర్వాత మిగిలిన పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసము మనకి పొడవు ఎంత కావాలి ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ విధంగా టేప్ సహాయంతో కొలుసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. హ్యాండ్ విడ్త్ ఈ విధంగా జాయింట్ నుంచి కొద్దిగా టేప్ని సెట్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. పొడవు 9 ఇంచెస్, 8 ఇంచెస్ విడ్త్. మజిల్ రౌండ్ అంటే జాయింట్ కింది భాగం వచ్చి 7 ఇంచెస్ వచ్చింది. కింద రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా అన్నీ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ డౌన్, ఆర్మ్ డౌన్. తర్వాత ఎక్కడైతే డౌన్ స్టార్ట్ అయిందో అక్కడ మజిల్ రౌండ్ అనమాట 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కింద మార్కింగ్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాన్ని 1/2 ఇంచ్ లోతు తీసుకుంటూ ఈ విధంగా ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మన కింద మార్కింగ్ చేసాం కదా 5 ఇంచెస్, అది కలుపుతూ రావాలి. అంటే మనకి క్లాత్ అనేది 2 ఇంచెస్ వరకు తగ్గి ఉంది, అది అతుకు పడుతుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక టక్, ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ కూడా ఒక టక్ ఇవ్వాలి. ఆ జాయింట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ 2 పొరలు మాత్రమే కట్ చేయాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ అనేది రైట్ లెఫ్ట్ 2 పొరలు మాత్రమే, మొత్తం 4 పొరలు ఉంటుంది. 2 పొరలు వదిలేసి 2 పొరలు మాత్రమే కట్ చేయాలి. ఫ్రంట్ అని రాసుకోవాలి. తర్వాత అదే ఎక్కడైతే ఆర్మ్ డౌన్ కట్ చేసామో అదే పీసు మనకు జాయింట్కి వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే ముక్కని మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ అని రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఈ విధంగా సెట్ చేస్తున్నాను. నాకు మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం క్రష్గా ఉందని చెప్పి నేను సాగదీయట్లేదు, ఎలా ఉందో అలాగే పెడుతున్నాను. లైనింగ్ కరెక్ట్గా సెట్ చేసి కార్నర్స్ మొత్తం అంటే స్టిచ్ వేసుకుంటూ లాక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు క్లాత్ అనేది అటు ఇటుగా అనిపిస్తే ఆల్ పెన్స్ పెట్టుకోవచ్చు. కార్నర్స్లో పెట్టుకొని మనం లైనింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్ దగ్గర లాగొద్దు ఫ్రెండ్స్, నీట్గా రౌండ్ షేప్లో నెమ్మదిగా కుట్టాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో
నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం కూడా మనం కరెక్ట్గా బ్యాక్ సైడ్ నుంచి లైనింగ్ అనేది స్టిక్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కార్నర్స్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్, నీట్గా సెట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ మొత్తం పూర్తిగా అవుట్లైన్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరొకటి కూడా ఇదే విధంగా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు లోపలి భాగం ఇదే విధంగా లైనింగ్ అనేది నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయిన్ చేయాలి. చేసిన తర్వాత బ్యాక్ నుంచి కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి జాయింట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాం కదా, ఆ పీస్ స్ట్రైట్ కరెక్ట్గా కలిసేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. మరో ప్రక్కనే మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ స్ట్రైట్గా ఉండాలి, లైనింగ్ అనేది రివర్స్లో ఉండాలి. ఈ విధంగా కార్నర్స్ స్టిచ్ వేయాలి. 1/2 ఇంచు విడుతు తీసుకొని స్టిచ్ వేయాలి. తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. ఊడకుండా ఉంటుంది. మనకు లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్స్ 1/2 ఇంచు విడుతుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్, నీట్గా సవరించుకుంటూ స్టిచ్ వేయాలి. మీకు అలా అనిపిస్తే కార్నర్స్ ఆల్ పెన్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనకి కింద మెయిన్ క్లాత్ వచ్చేసి కొద్దిగా క్రష్ లాగా ఉంది. క్రష్ ఉందని చెప్పేసి కింది క్లాత్ లాగొద్దు. మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం క్లాత్ అనేది కరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ ఎక్కడ సెట్ అయిందో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని మనం టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ టిక్ ఈ టిక్ కరెక్ట్ మ్యాచ్ అవుతుందో చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు. నీట్గా బెండ్ అవుతుంది, అంటే చూడ్డానికి ఫినిషింగ్ మంచి కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కింది భాగము నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని కింది భాగము ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే నేను అదే విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. తర్వాత కాజా పట్టి ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టాలి. కింది నుంచి పైకి కుట్టాలి. టూ టైమ్స్ స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే రెండింటి మధ్యలో కాజా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కింద పట్టీ వేసుకుంటున్నాను.
పట్టీ అనేది సేమ్ మనకు నడుము పట్టీ వస్తుంది కదా ఫ్రెండ్స్, అదేవిధంగా ఫ్రంట్ కూడా ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఎక్స్ట్రా పావించి తీసుకుని ఆ పావించిని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. నీట్గా ఈ బెండ్ అవుతుంది. తర్వాత క్లాత్ని హెమ్మింగ్కి బదులుగా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఇలా డైరెక్ట్ స్టిచ్ వేసాను. అదేవిధంగా మరొక పార్ట్ కూడా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ నుంచి మధ్య భాగంలో టక్స్ ఇస్తున్నాను. ఈ విధంగా పట్టుకొని 2.5 ఇంచ్ హైట్లో 2 టక్స్ ఇచ్చాను. నడుముకి పట్టి వేస్తున్నాను. నడుము పట్టి అనేది ఇంతకుముందు నాకు సన్నగా కూర వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడు కూర లేదు. అందుకే ఒక భాగం నేను కొనలు కుట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నడుముకు వేశాను. పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, మనకి సూది అనేది విరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా కుట్టాలి. తర్వాత నడుము పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. తర్వాత షోల్డర్ జాయింటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా ఇదే విధంగా చేయాలి. కట్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్ వేయడం వల్ల మనకి షోల్డర్ అనేది గట్టిగా ఉంటుంది. తర్వాత ఉక్స్ పట్టి కాచా పట్టి కరెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. క్రాస్ ముక్కల్ని ఈ విధంగా జాయిన్ చేశాను. జాయిన్ చేసి నెక్ నుంచి వేస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ వరకు వదులుకున్నాను ఫ్రెండ్స్. 1/4 ఇంచ్ వరకు వదులుకొని కిందికి ఫోల్డ్ చేశాను. తర్వాత 1/2 ఇంచ్ విడ్త్తో రౌండ్ షేప్లో కొద్దిగా సెట్ చేసుకుంటూ, రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి, ఇక్కడ లాగొద్దు. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ఫ్రంట్ భాగం పూర్తిగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ షేప్లో నీట్గా 1/2 ఇంచ్ విడ్త్తో మనకు షేప్ అనేది రౌండ్గా రావాలి ఫ్రెండ్స్, ఎక్కడ లాగొద్దు. లాగితే సాగిపోతుంది నెక్. కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎంత క్లాత్ కావాలి అనేది చూసుకొని ఒక 1/2 ఇంచు వదులుకొని కట్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ అనేది మనం కిందికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్కి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. రబ్ చేసి స్టిచ్ వేస్తూ రావాలి. కట్ చేసి మధ్యలో అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. టక్స్ ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఇందాక కుట్టాం కదా, ఆ జాయింట్ మధ్యలో ఉండి ఆ పైనుంచి క్లాత్ని ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా నెక్ అనేది హెమ్మింగ్కి మనం స్టిచ్ వేసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. జాయింట్ అనేది మధ్యలో ఉంటే మనకు నీట్గా వస్తుంది హెమ్మింగ్ అనేది. జాయింట్ అనేది మధ్యలో ఉండేటట్టుగా చూసుకొని కొద్దిగా సెట్ చేసుకుంటూ, ఒకసారి ఫాస్ట్గా కుట్టొద్దు ఫ్రెండ్స్, కొద్దిగా సెట్ చేసిన తర్వాత స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలా రౌండ్ మొత్తం స్టిచ్ వేయాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసి ఫ్రంట్ బ్యాక్ అంటూ బయటికి వచ్చేసేయాలి. ఫ్రెండ్స్, మనం అక్కడ ఫోల్డ్ చేసిన దగ్గర దొడ్డుగా ఉంటుంది, అయినా సరే నెమ్మదిగా స్టిచ్ వేయాలి. ఫాస్ట్గా వేస్తే సూదిరిగిపోతుంది. తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు
ఈ విధంగా కరెక్ట్ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ మధ్య భాగం ఫ్రంట్ అనేది ఫ్రంట్కి వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ మధ్యన టక్ ఇచ్చాం కదా, మధ్యన టక్ కరెక్ట్ షోల్డర్ పైన ఉండాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటూ మనకి హ్యాండ్కి అనేది జాయింట్ పడింది కదా, ఒకసారి జాయింట్ పెద్దగా ఉండొచ్చు, అంటే ఎక్కువ క్లాత్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ క్లాత్ ఉండొచ్చు. మనం షోల్డర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి ఎక్కువైనా తక్కువైనా లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. షోల్డర్ అనేది కరెక్ట్ టక్ ఇచ్చాం కదా, కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకటేసారి మొత్తం స్టిచ్ వేయడం కష్టంగా ఉంటే, అంటే రాకపోతే సగం వరకు స్టిచ్ వేసి సగం మళ్ళీ షోల్డర్ నుంచి కింది వరకు వేయచ్చు. నేను మాత్రం పూర్తిగా ఒకటేసారి వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే వేయండి. లేదంటే మీకు కన్వీనియంట్ని బట్టి, మీకు ఎలా అలవాటు ఉంటుంది, ఆఫ్ వేయచ్చు అనుకుంటే అలా కూడా వేయచ్చు. కానీ టక్ మాత్రం కరెక్ట్ షోల్డర్ పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది. కొద్దిగా సెట్ చేసుకుంటూ డబుల్ స్టిచ్ పూర్తయిన తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి బ్యాక్ ఫ్రంట్ సగానికి ఫోల్డ్ చేసి జాయింట్ మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని బట్టి కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, నేను 32 సైజ్ బ్లౌజ్ చూపించాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనము మార్కింగ్ చేసేటప్పుడే కటింగ్లోనే హ్యాండ్ మార్కింగ్, బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసాము. మళ్ళీ స్పెషల్గా ఏం మార్కింగ్ లేదు ఫ్రెండ్స్. అదే మార్కింగ్ పైనుంచి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ మరో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మరి కార్నర్కి వేయొద్దు ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేసుకుంటూ పావించి విడుతూ ఉండాలి. ఎక్కడ ముడతలు రావద్దు. ఈ విధంగా నీట్గా అమర్చుకుంటూ రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో క్లాత్ మనం జాయిన్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఇంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ క్లాత్ని కరెక్ట్గా మనకు హ్యాండ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి ఇప్పుడు మరో ప్రక్కన కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం ఇంతకుముందు మార్కింగ్ చేసాం కదా, అదే విధంగా చూసుకుంటూ అదే మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. జాయింట్ కూడా కరెక్ట్గా కలిసేటట్టుగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేయాలి. రబ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత హ్యాండ్ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బుగ్గలాగా రావద్దు. క్లాత్ని నీట్గా సెట్ చేసుకుంటూ జాయింట్ కూడా కరెక్ట్గా కలిసేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ కరెక్ట్ జాయింట్ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ని రబ్ చేసి కట్ చేసేయాలి.
మళ్ళీ ఒక పావించి విడత తీసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నేను అనుకున్న దానికి కొలత కొద్దిగా లూజ్ ఉంది, అందుకోసమే పావించి లోపల నుంచి వేస్తున్నాను. మీకు ఫస్ట్ టైం కరెక్ట్ కొలత వస్తే, నడుము ఎంత కావాలి అనేది కరెక్ట్గా వస్తే మీరు అటు సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి. పావించి విడతలో ఇంకొక స్టిచ్ వేసుకుంటూ అలా ఒక 3 నుంచి 4 స్టిచ్లు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ లావైనా ఇప్పుకోవచ్చు. ఒక 3 to 4 వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ భాగం వచ్చేసి ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి యూ నెక్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్ అనేది లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. చూడ్డానికి ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.